నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబర్ నెల పంచాంగం సూర్యోదయ సమయం 6:41 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:40 ఆ రోజు తిథి చతుర్దశి సాయంత్రం 5 గంటల వరకు, నక్షత్రం రోహిణీ నక్షత్రం తెల్లవారుజామున 3:53 నుండి. ఆ రోజు వర్జ్యం ఉదయం 9:08 నుంచి ఉదయం 10:38 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8:09 నుంచి ఉదయం 8:53 వరకు, రాహుకాలం ఉదయం 9:26 నుంచి ఉదయం 10:48 వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:05 నుంచి తెల్లవారుజామున 5:53 వరకు, అమృత ఘడియలు రాత్రి 12:57 నుంచి రాత్రి 2:26 వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి 12:32 వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. క్రోధినామ సంవత్సరం 14 డిసెంబర్ 2024 మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారికి ఆసక్తికర సమాచారాలు తెలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు తీరి మీకు ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యం, ద్రవ్యలాభము, బంధుమిత్రుల కలయిక, అవివాహితులకు వివాహయోగము, చేసే కృషిలో మీకు సఫలీకృతం అవుతుంది. అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన ఒత్తిడులు పరిష్కరించుకొని భారీ పరిశ్రమలను స్థాపించడానికి అనుకూలం కలుగుతుంది. ద్రవ్యలాభం ఉంది. కళత్ర సౌఖ్యం ఉంది. వాహన సౌఖ్యము, ప్రయత్నం మీద ఏ కార్యమైనా సానుకూలం అయ్యే అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాలందు లాభాలు సూచిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకుని అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. సేవాభావంతో కార్యక్రమాలను చేపడతారు. ఆప్తుల ద్వారా కొన్ని ఆహ్వానాలు, ముఖ్యమైన వార్తలను వినడం జరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉండి ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు వివాదాల నుంచి గట్టెక్కి ఉపశమనం పొందే అవకాశం కనబడుతోంది. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. చిత్ర పరిశ్రమ వారికి చెప్పుకోదగినంత అవకాశాలు వచ్చి మంచి లాభం, అంటే మీరు అనుకున్న పారితోషికము ఇచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. విద్యార్థులకు, టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి మరిన్ని అవకాశాలు వచ్చి మంచి పేరును సాధించే అవకాశం కనబడుతోంది. మహిళలకు శుభవార్తలు వింటారు. ఇంటా బయట మీరు ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వస్తు, వాహన, గృహ యోగాలు కలుగుతున్నాయి. అయితే అనుకూలమైన రంగులు గోధుమ రంగు, పసుపు రంగు. ప్రతికూలతను కలిగించే రంగు నలుపు. మీకు చెప్పదగిన పరిహారము, పరిష్కారము, సూచన గణేష అష్టకాన్ని పఠించండి. గణపతి ఆలయాలను దర్శించండి. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అనుకోని ప్రయాణాలు, తద్వారా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం అభివృద్ధి చెందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి బదిలీలు, వ్యవసాయదారులకు మంచి మేలు కలిగి లాభాలు, పంటలు బాగా పండి ఆనందాన్ని పొందే అవకాశం కనబడుతోంది. కళత్ర సౌఖ్యము. ఒక్క విషయము, ఇక్కడ సంతానం పట్ల మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వారి ద్వారా కొన్ని చిక్కులు, చిరాకులు పొందే అవకాశం ఉంది. కాబట్టి మీ సంతానం పట్ల జాగ్రత్తలు వహించండి. వారి యొక్క అభివృద్ధి, విందు వినోదాలలో కూడా మీరు పాల్గొనే అవకాశం ఉంది. కోర్టు, రాజకీయాల ఆ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వారికి ఈ రోజు మంచి శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలము. దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సమాగమనం ఉంది. మీ కష్టం వృధాగా మారే అవకాశం లేదు. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదాల్లో కొంచెం చిరాకు కనపడుతోంది. స్థిరాస్తులను పోగొట్టుకునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన కనపడుతోంది. చాలా జాగ్రత్త చూసుకోండి. ఆదాయం తగ్గి కొత్త రుణాలు చేసే అవకాశం ఉంది. మీ అంచనాలలో కొన్ని పొరపాట్లు దొల్లి తద్వారా చిక్కులు,
చిరాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీరు ఏ ప్రయత్నాలైతే ఈ రోజు చేయబోతున్నారో ఆ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం లేదు కాబట్టి ప్రయత్నాలు అనేవి ఈ రోజు చేయకుండా ఉండడమే చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు మీరు అనుకోని ప్రదేశాలకి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ రాజకీయవేత్తలకు ఒత్తిడులు తప్పవు. మీరు ఊహించిన దానికన్నా వ్యతిరేక దిశలో జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. సాంకేతిక నిపుణులకు నిరాశ చెందే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులు అనుకోని పరిణామాల వల్ల మీరు కొన్ని అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంది. గణపతి స్తోత్ర పారాయణ చేయండి. సానుకూల ఫలితాలను పొందవచ్చు. మహిళలకు కొన్ని చిరాకులు, ఒత్తిడులు, సమస్యలు కనపడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒకంత జాగ్రత్త తీసుకోండి. మాటను తోలకుండా జాగ్రత్త వహించండి. మీకు అనుకూలమైన రంగులు పసుపు రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు పండు రంగు కాబట్టి ఈ ప్రతికూలత కలిగిన వస్త్రాలను మీరు ధరించకుండా అనుకూలమైన వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి కనుక వెళ్ళినట్టయితే సానుకూలమైన శుభ ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీరు పఠించవలసినది శ్రీరామరక్ష స్తోత్రం పఠించడం కానీ వినడం కానీ. అది మాకు అవకాశం లేదు, కుదరదు అని అనుకున్న వాళ్లకు రామాలయ దర్శనం చేసి 6 ప్రదక్షిణాలు కానీ 11 ప్రదక్షిణాలు కానీ చేసినట్టయితే కనుక తత్ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ధనాదాయము, శత్రువులు మిత్రులుగా మారే అవకాశము, అంటే శత్రువులు క్షయిస్తారనమాట, అంటే ఉండకుండా ఉంటారు. అయితే మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వచ్చి మీకు ఉద్యోగాలు మీరనుకున్న ప్యాకేజీలోనే వచ్చే అవకాశం కనపడుతోంది. సంతానం వృద్ధి అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహాయం మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఆస్తి తగాదాలు తీరిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యవహారాల్లో జయం కలుగుతుంది. పాత బాకీలు, మొండి బాకీలు ఏమైనా ఉంటే కనుక అవి మీకు ఈ రోజు వసూలయ్యే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం వచ్చే అవకాశం కనపడుతోంది. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గ ప్రణాళికను మీరు వేసుకోండి. ఆర్థిక పరంగా కనుక చూసినట్టయితే మీకు గతం కన్నా ఇప్పుడు చాలా లాభదాయకంగాను ఉండే అవకాశం కనపడుతోంది. ఆలోచనలు అమలు చేసే సత్తాను, కాన్ఫిడెన్స్ ను మీరు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. చిన్ననాటి స్నేహితులను కలిసి ఆనంద క్షణాలను అనుభవిస్తారు. దేవాలయాలు, ఇతర పేరెన్నికగన్న ప్రాంతాలను మీరు సందర్శించే అవకాశం ఈ రోజు ఉన్నది. భాగస్వామ్య వ్యాపారాలలో మీదే పై చేయిగా ఉంటుంది. కొత్త భాగస్వామ్య వ్యాపారం చేయాలి అంటే కనుక ఈ రోజును మీరు మొదలు పెట్టవచ్చు. ఉద్యోగాల్లో ఉన్న వారికి ఆశించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి కలిగే అవకాశము, ఏరియర్స్ చేతికందే అవకాశము, మీ ప్యాకేజు పెరిగే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. శుభవార్తలు వినబోతున్నారు. పారిశ్రామిక రాజకీయ వేత్తలకు మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశము, తద్వారా లాభాలు పొందే అవకాశము కనపడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి కీలకమైన సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు. తద్వారా ఆనందం పొందే అవకాశం కనపడుతోంది. మహిళలకు విజయవంతంగా గడిచే అవకాశం ఈ రోజు ఉంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా శుభవార్తలు వింటూ ఆనందంగా గడిపే అవకాశం ఈ రోజు కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, గోధుమ రంగులు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నీలం రంగు కాబట్టి ఆ ప్రతికూలత రంగును కలిగిన వస్త్రాలను మీరు ధరించి ఎటువంటి కీలకమైన పనులు మీరు చేయకుండా ఉండడమే ఈ రోజు చెప్పదగిన పరిహారము. అయితే దానితో పాటుగా మీరు శివాలయ దర్శనం చేసి సాయంత్రం పూట ప్రదోష వేళ శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక సత్ఫలితాలను పొందే అవకాశము, సానుకూలమైన అవకాశము, శుభవార్తలు వినే అవకాశము ఈ రోజు కలుగుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు పెరిగి తద్వారా వారికి మంచి లాభాలు వచ్చే అవకాశము, వారి పరిచయాల ద్వారా మీకు మేలు కలిగే అవకాశము గోచరిస్తోంది. సన్నిహితుల నుంచి ఉత్సాహం కలిగే వార్తలను, సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు. చిన్ననాటి విషయాలను మననం చేసుకునే అవకాశం ఈ రోజు కనపడుతోంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపార వ్యవసాయదారులకు ముందు చేసే ప్రయత్నాలలో, అంటే మీరు దాని గురించి ఏవైతే ప్రయత్నాలు గతంలో చేసి ఉన్నారో ఆ ప్రయత్నాల వల్ల ఈ రోజు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. శుభకార్యాలు వింటారు. ఏవైనా కీలకమైన పనులు, అంటే గృహ నిర్మాణం కానీ కోర్టు వ్యవహారాలు కానీ వాయిదా పడే అవకాశం కనపడుతోంది. మీ మనోధైర్యమే మీకు ఆనందంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే
రోజు ఈ రోజు ధైర్యంగా ఉండండి. న్యాయవాద రాజకీయాలలో ఉన్న వారికి అనుకూలమైన అవకాశము ఈ రోజు చాలా అనుకూలమైనది. చెడు స్నేహాలకు ఈ రోజు చెప్పదగిన సూచన ఏంటంటే, మీ చెడు స్నేహాలు అంటే స్నేహితులు ఎవరైతే ఉంటారో వారి నుంచి ఈ రోజు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి. పని భారము ఒత్తిడి ఎక్కువ కనపడుతోంది. విష్ణు సహస్రనామ పారాయణ ప్రత్యేకించి కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు, రాజకీయంలో ఉన్నవారు మాత్రమే ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మిగిలిన వారికి చాలా చక్కగా ఉన్నది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి విధి నిర్వహణలో ఆటుపోట్లు ఉండవు. గతంలో ఉన్నవైతే తీరిపోతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కొంత లాభాలను పుంజుకునే అవకాశం కనపడుతోంది. పారిశ్రామికవేత్తలకు ఒక మలుపు తిప్పే అంటే మీకు టర్నింగ్ పాయింట్ అని చెప్తాం కదా, అది మీకు ఈ రోజు అలాంటి అవకాశం మీరు ఈ రోజు ఎదురవుతోంది. కళాకారులు తమ నైపుణ్యతను చాటుకునే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలను సొంతం చేసుకుని మంచి ర్యాంకులు సాధించే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా ఈ రోజు మీకు కనపడుతోంది. మహిళలకు ఏ రంగంలో ఉన్న మహిళలకైనా, కుటుంబంలో ఉన్న వాళ్ళకి కానీ ఇతర రంగాల్లో ఉన్న మహిళలకు కూడా ఈ రోజు చాలా విశేషమైన గౌరవాలు, సత్కారాలు, సన్మానాలు పొందే అవకాశము, కుటుంబంలో ఉన్న స్త్రీలకు మీ మాట పట్ల విశ్వాసము, నమ్మకము పెరిగే అవకాశం కనపడుతోంది. మీకు అనుకూలమైన రంగులు గులాబీ రంగు, లేత పసుపు రంగు మీకు అనుకూలతను కలిగిస్తాయి. ప్రతికూల రంగు నీలం రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాలను ధరించి మీరు ఈ రోజు ఏ కీలకమైన పనిని చేపట్టకుండా ఉండడమే చెప్పదగిన సూచన. దీనితో పాటుగా హయగ్రీవ స్తోత్రాన్ని కానీ కాలభైరవ అష్టకాన్ని కానీ మీరు పఠించినట్టయితే విశేషమైన లాభాలను పొందే అవకాశము, గ్రహాల యొక్క దోషాలు ఏమైనా ఉంటే కనుక పోగొట్టుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఇవి మీకు ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఒకంత నిరాశ కలిగించేటట్టుగా కనపడుతోంది. అంటే మీకు ఫలితాలు ఈ రోజు శుభాశుభ ఫలితాలు రెండు మిశ్రమంగా ఉన్నాయి. ఖర్చులు ఎక్కువవుతాయి. రుణాలు ఈ తీరే అవకాశము ఈ రోజైతే కనపడట్లేదు. కొత్తగా రుణాలు చెయ్యాలి అంటే కనుక ఈ రోజు మీరు అస్సలు చేయకండి. ఈ రోజు మీకు అనుకూలంగా లేదు కాబట్టి. అయితే ఆదాయం పెంచే మార్గాలను మీరు అన్వేషిస్తారు. దానిలో మీరు సక్సెస్ సాధించే అవకాశం కనపడుతోంది. కొన్ని విషయాలలో వ్యతిరేకమైన ఫలితాలు మీకు వచ్చినా కానీ గాబరా పడకుండా సమన్వయ ధోరణితో సమయోస్ఫూర్తిగా వ్యవహరించినట్టయితే కనుక ఆ ఆటంకాలను మీరు తప్పక నెగ్గుకు రాగలుగుతారు. వృత్తి ఉద్యోగాలపై దృష్టి పెడితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనపడుతోంది. పనులు ఒత్తిడులతో మీ యొక్క సొంత బుద్ధి కొంత మందగించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వ్యయ ప్రయాసలకు కొంచెం దూరంగా ఉండి లేని ఒత్తిడిని, లేని పనులను మీ నెత్తి మీద వేసుకోకండి. సలహాలు ఇచ్చే ప్రయత్నాలు అస్సలు ఈ రోజు చెయ్యకండి. కుటుంబ సభ్యులతో కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడండి ఈ రోజు. అయితే పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనపడుతోంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా ఉంటాయి, కానీ అవి పెద్దగా పట్టించుకోవాల్సినంత పని అయితే లేదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను, కొత్త పనులు మీ నెత్తి మీద వేసుకుని లేనిపోని చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయవేత్తలకు, వైద్యులకు సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా సరిచూసుకోండి. చిత్ర పరిశ్రమ వారు కొంత ఆలోచించి కనుక ముందడుగు వేసినట్టయితే అంటే అపకీర్తి పాలయ్యే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు జాగ్రత్తను ఈ ఒక్కరోజు తీసుకోండి. విద్యార్థులకు మిశ్రమ ఫలితము సగం అంటే ఎలా ఉందంటే శుభాశుభ ఫలితాలుగా ఉన్నాయి. వస్తుందా రాదా అన్నట్టుగా అంటే సంశయంగా ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే విద్యార్థులకు మాత్రమే చెప్పదగిన సూచన ఏంటంటే మీరు గణపతి ఆలయాన్ని దర్శించడం లేదా వాగ్దేవి అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారి ఆలయాన్ని దర్శించి మీ పేరు మీద కనుక పూజ చేయించుకున్నట్టయితే కనుక మీకు ఒక క్లారిటీ వచ్చి కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా, ప్రతి చదువుకునే వారు కూడా, అది ఎంత పెద్ద చదువైనా సరే, చిన్న చదువైనా సరే, ప్రతి విద్యార్థి ఈ పరిహారం మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ప్రత్యేకంగా మీకోసమే. అయితే మీకు అనుకూలమైన రంగులు ఎరుపు రంగు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు నీలం రంగు. మీకు చెప్పదగిన పరిహారము సూచన ఏంటంటే శివాలయ దర్శనం చేయండి, గణపతి ఆలయాలను దర్శించండి,
విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా వినండి, లేదా నోటికి వస్తే కనుక చదువుకోండి. ఇవి మీకు సానుకూల ఫలితాలను ఇవ్వడంతో పాటు శుభ ఫలితాలను కలిగించే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మిత్రులు, సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. గృహం, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. చాలా చక్కని అవకాశము. రాజకీయ, సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన సమయం ఈ రోజు. మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే కనుక ఈ రోజు చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మాట పట్టింపులకు వెళ్ళకపోవడమే ఈ రోజు మీకు చెప్పదగిన ప్రత్యేకమైన పరిహారము. జీవిత భాగస్వామితో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా సమన్వయంతో చాకచక్యంగా ఈ రోజు వ్యవహరించండి. వృధా ప్రయాణాలు, దాని ద్వారా అలసట కలిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల మీకు ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతోంది. రాబడికి మించిన ఖర్చు ఈ రోజు చేస్తారు కాబట్టి ఆ ఖర్చు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ఇంట బయట కూడా మీకు వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంటి నిర్మాణాలకు అంటే గతంలో కనుక మీరు ఇంటి నిర్మాణం ప్రారంభించి ఉంటే కనుక అది ఒకంత బ్రేకు పడే అవకాశం కనపడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది యోచన చేసుకోండి. కోర్టుకు సంబంధించినటువంటి కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటే మీకు మనశ్శాంతికి అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కోరి చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మీరు స్తబ్దుగా ఊరుకోవడమే మంచి సూచన అన్నమాట. ఉద్యోగస్తులకు అందిన సమాచారము అంటే మీకు ఒక రకమైన కీలకమైన సమాచారం మీకు అందబోతోంది. దాని ద్వారా మీరు డీలా పడిపోయే అవకాశం గోచరిస్తోంది కాబట్టి అది మీకు ముందుగా తెలుస్తుంది కాబట్టి మీరు డిప్రెషన్కి వెళ్ళిపోకుండా, డీలా పడకుండా ధైర్యంగా నిలబడి ఉండండి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొంచెం ఆదుర్ద కలిగిన సమయం ఇది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోండి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు వారి యొక్క అంచనాలు పొరపాట అన్నట్టుగా అనిపిస్తుంది. జాగ్రత్త, కంగారు పడవద్దు. విద్యార్థులకు దగ్గరకు వచ్చినట్టే వచ్చి మీ అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గణపతి ప్రార్థన చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనపడుతోంది. మహిళలకు కుటుంబ సభ్యులతో కొంచెం వైరం కనపడుతోంది. మిగిలిన రంగాల్లో ఉన్నవారికి కూడా చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల మీరు మిత్రులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా సరే మాటను జాగ్రత్తగా వాడుకుని సమన్వయ ధోరణితో కనుక వెళ్ళినట్టయితే కనుక మీకు ఎటువంటి ఆపదలు, ఆటంకాలు, అపకీర్తి రాకుండా ఉంటుంది. అయితే మీకు అనుకూలమైన రంగులు నీలము, పసుపు రంగు. మీకు ప్రతికూలతను తెచ్చిపెట్టే రంగు తెలుపు రంగు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనిని చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము అంగారక స్తోత్రము, కుజ స్తోత్రము పఠన చేసుకుంటూ నవగ్రహ ఆలయాలను సందర్శించినట్టయితే కనుక ఒకంత సానుకూల ఫలితాలు, శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి, బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. కళత్ర సౌఖ్యము, భార్య తరపు నుంచి మీకు ఆస్తులు వచ్చే అవకాశం కనపడుతోంది. అంటే ఆకస్మిక ధనప్రాప్తి భార్య తరపు నుంచి వచ్చే అవకాశము, లేదా దానికి సంబంధించినటువంటి శుభవార్త వినడం కానీ ఈ రోజు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు ఈరోజు అందుబాటులో ఉంటాయి. ధనలాభము, దైవభక్తి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అధికారము, పదవి, ప్రమోషన్స్, మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. తరువాత సంతానం మూలకంగా మీకు కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంతానం పట్ల కొంచెం జాగ్రత్తలు వహించండి. ఆర్థిక లావాదేవీలు మీకు సంతృప్తిని కలగజేస్తాయి. అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటర్వ్యూలు అంటే ఎవరైనా నిరుద్యోగులు కానీ ఇంటర్వ్యూ చేసి ఉంటే మీకు ఆ యొక్క శుభవార్త ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క గత అంటే పాత సమస్యలతో ఈ రోజంతా కుస్తీ పడి ఒక కొలిక్కి రాని పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యత తీసుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారము అందబోతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలు దక్కించుకుంటారు.
విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మీరు ఎక్కడైతే అంటే ర్యాంకులు కానీ లేదా కాలేజీలు కానీ విదేశాలు వెళ్ళాలన్న మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మీకు తీరబోతున్నాయి. మహిళలకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు మీకు శుభవార్తలు వింటారు. మీరు విజయ వైపు ప్రయాణం చేసే అవకాశం కనపడుతోంది. మీకు అనుకూలించే రంగులు కాఫీ రంగు, గోల్డ్ కలరు. మీకు ప్రతికూలతను తెచ్చిపెట్టే రంగు నలుపు రంగు కాబట్టి సాధ్యమైనంత వరకు నలుపు రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనిని మొదలు పెట్టకుండా ఉండడమే చెప్పదగిన సూచన. దీనితో పాటు మీరు దుర్గా అమ్మవారి ఆలయం కానీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కానీ సందర్శన చేసి గణపతికి కనుక ఉదయమే కనుక మీరు ఏదైనా అర్చనతో పాటు అష్టోత్తరంతో పాటు లేదా మంత్రంతో పాటు స్వామివారికి బెల్లాన్ని కనుక నైవేద్యం పెట్టినట్టయితే ఈ రోజంతా మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఎటువంటి అపజయాలను లేదా ఆటంకాలను ఎదుర్కోకుండా ఉండే అవకాశం కనపడుతోంది. గణపతికి ప్రత్యేకంగా ఉదయం పూటే మీరు పూజ చేసుకుని బెల్లాన్ని నైవేద్యం పెట్టండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దినఫలితము, పరిహారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గృహమందు సౌఖ్యము, చేసే పనుల్లో విజయము, అనుకూలత, శుభకార్యాలు చేయుట, ఆధ్యాత్మిక దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని అంచనాలు మీరు వేసుకున్న వ్యూహాలు కానీ అవి మీ వైపు అనుకూలంగా ఉండేటట్టుగా వాటి ద్వారా మీరు సక్సెస్ అయ్యేటట్టుగా కనపడుతోంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రావాల్సిన బాకీలు సకాలంలో మీ చేతికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు వారి యొక్క కృషి ఫలించి లాభాల బాట పట్టే అవకాశం కనపడుతోంది. స్థిరాస్తి విక్రయాలలో లాభాలు ఆస్తుల్ని అమ్మడం కానీ కొనుక్కోవడం కానీ చేసినట్టయితే కనుక తద్వారా మీకు లాభాలు పొందే అవకాశం కనపడుతోంది. భారీ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. వృత్తి, విద్య, ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన సమయము. విభేదాలు గతంలో మీకు ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోతాయి. మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వృత్తి, విద్య, వైద్య రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని ఫలితాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూలమైన కాలము. క్రీడాకారులకు కూడా అనుకూలమైన కాలము. మీరు అనుకున్న పథకాలను ఏవైతే అనుకుంటారో ఆ పథకాలను పొందే అవకాశం కనపడుతోంది. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మహిళలకు స్థిరాస్తి లాభాలు, భూమి కొనుక్కునే అవకాశము, ఇల్లు కొనుక్కునే అవకాశము ఈరోజు మీకు కనబడుతోంది. దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలను ప్రారంభించండి. మీకు అనుకూలమైన రంగు కాఫీ రంగు, ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నలుపు రంగు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నలుపు రంగు వస్త్రాలని ధరించి మీరు ఏ పనికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అని చెప్పదగిన సూచన. దీనితో పాటుగా మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయాలను దర్శిస్తూ స్వామివారికి 5 కానీ 11 కానీ ప్రదక్షిణాలను చేస్తూ స్వామివారి యొక్క దండకాన్ని కానీ ఆ హనుమాన్ చాలీసాని కానీ వినినట్టయితే కనుక మీకు ఈ రోజు వచ్చే ఆటంకాలు కానీ ఏవైనా అపకీర్తి కానీ నష్టాలు కానీ ఏవైనా ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం ఉంది. ఏ పరిహారమైనా ఉదయం పూట చేసుకుంటేనే ఆ రోజంతా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పరిహారమైనా సరే ఉదయాన్నే ప్రారంభించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో మంచిగా పాల్గొంటారు. ధన, వస్త్ర, భూమి, గృహ, ధాన్య లాభాలు ఉన్నాయి. కీర్తి, మనోల్లాసము, సాహిత్య, సాంస్కృతిక కళలయందు సాంకేతిక రంగాలలో పనిచేసే వారికి కూడా ఈరోజు చక్కని అనువైన కాలము. సంతానం కోరుకునే వారికి కూడా చక్కని అనువైన కాలము. వివాహం కాని వారికి కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటానంటే చేసుకోవచ్చు. అయితే మరొక ముఖ్య విషయము, ప్రముఖుల యొక్క పరిచయాల వల్ల మీకు లాభాలు కలిగే అవకాశం కనపడుతోంది. సంతాన ప్రాప్తి కనపడుతోంది. ఆదాయ వృద్ధి, బంధుమిత్రులతో విభేదాలు గతంలో ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. విద్య, వైద్య, వృత్తి, ఉద్యోగాలలో ఉన్న వాళ్లకు మంచి అనుకూలమైన కాలము. మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు ప్రయత్నం చేయండి, చక్కగా ఉంటుంది. ఆరోగ్యంలో విషయంలో గతంలో ఏవైనా సమస్యలు ఉంటే కనుక ఈరోజు మంచి ఆరోగ్యాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే వాహన నడిపేవారు
ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా మీరు వాహనాన్ని నడిపినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కూడా ఇందాక అనుకున్నట్టుగా మంచి కాలమే, కానీ నిదానంగా మీరు ప్రయత్నం చేసుకోండి. చిత్ర పరిశ్రమకు చెందిన వారు మీ యొక్క నిర్ణయాలు కానీ ఏవైనా తీసుకున్నట్టయితే కనుక ఒక్కసారి పునరాలోచించుకోండి. అది అవునా కాదా అనే యోచన చేసి అప్పుడు స్థిరమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోండి. తర్వాత విద్యావేత్తలకు అంటే విద్యావేత్తలకు కూడా మీరు మంచి అనుకూలమైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ఏమైనా ప్రణాళికలు వేసుకుంటే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనపడుతోంది. మహిళలకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది కీళ్లకు సంబంధించి, చర్మానికి సంబంధించి, నేత్రానికి సంబంధించిన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఈరోజు ఏ పని మీదైనా వెళ్ళాలనుకుంటే కనుక ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి మాత్రం మీరు వెళ్ళకండి. ఇది మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. దానితో పాటు శివారాధన ఉదయం పూటే చేయండి. లింగాష్టకాన్ని ఒకసారైనా చదువుతూ స్వామివారికి ఉదయం పూటే అభిషేకం చేయండి. లింగం ఇంట్లో ఉంటే కనుక, లేదు అని అనుకుంటే కనుక స్వామివారి పేరు చెప్పుకొని మృత్యుంజయ మంత్రాన్ని చెప్పుకొని, వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆ మృత్యుంజయ మహామంత్రం చెప్పుకుంటూ తులసమ్మలో నీళ్లు కనుక పోసుకున్నట్టయితే అపమృత్యు దోషాలు కానీ వాహన ప్రమాదాలు కానీ తప్పిపోయే అవకాశం ఉంది. ఇది మీరు ఉదయం చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ కనపడుతోంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి కనపడుతోంది. రాజకీయ రంగం వారికి పదవీ గండం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. శ్రమ పెరిగినా కానీ దానికి తగ్గ ఫలితాన్ని మీరు ఈరోజు పొందలేకపోవచ్చు. కుటుంబ సభ్యులతో ఒకంత వివాదాలు, విభేదాలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి. రావలసిన సొమ్ము చేతికి మీకు సమయానికి అందుబాటులో రాక ఈరోజు అప్పులు చేసే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. స్థిరాస్తులు వివాదాల్లో పడతాయి. మీ యొక్క స్థిరాస్తులు తగాదాల్లో పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక్కసారి ఆ దిశగా ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది యోచన చేసుకోండి. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు ఆటుపోట్ల సమయం అన్నమాట. మిశ్రమ ఫలితాలు కలిగేది. మీరు అనుకున్నదొకటి జరిగేది ఒకటి ఇలా కనపడుతోంది. జాగ్రత్త చూసుకోండి. ఉద్యోగస్తులకు వారి వారి విధుల్లో కొన్ని పొరపాట్లు తెలిసి కానీ తెలియక కానీ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజును గుర్తుపెట్టుకొని మీరు ఎటువంటి కొత్త పనులు చేయకండి. సజావుగా మీ యొక్క ఉద్యోగాన్ని మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులైనా సరే ఈరోజు మీరు సాదాసీదాగానే మీ యొక్క ఉద్యోగాలను, మీ యొక్క పనిని నడిపించుకోండి. కొత్తగా ఏది ప్రయత్నాలు చేయకండి. తద్వారా చిక్కులు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు విదేశ పర్యటనలు ఏవైనా మీరు గతంలో చేసుకున్నట్టయితే కనుక అవి వాయిదా పడే అవకాశం కనపడుతోంది. తరువాత వ్యాపారస్తులకు వ్యక్తి అంటే భాగస్వామ్యంలో ఉండే వారికి గతంలో ఏమైనా మాట వచ్చి ఉంటే కనుక, వాళ్ళతో మీకు ఏదైనా పేచీలు వచ్చి ఉంటే కనుక అవి ఈ రోజుతో తీరిపోయి వారితో కటాఫ్ అయిపోతుందన్నమాట. అంటే మీరు వారితో తిరిగి కంటిన్యూ చేసే అవకాశం అయితే ఈ రోజు ఉండదు. కొత్త భాగస్వామ్య వ్యాపారాలను ఈ రోజైతే మీరు అగ్రిమెంట్ల మీద సైన్ చేయకండి. హితుల యొక్క సూచనలు పాటించడం చాలా మంచిది. హితులు అంటే మిమ్మల్ని శ్రేయోభిలాషులు అనమాట. మిమ్మల్ని ఇష్టపడే వారి యొక్క మాటను ఈరోజు మీరు తప్పనిసరిగా పాటించండి. తర్వాత మహిళలకు కుటుంబ సభ్యుల్లో వైరం కనబడుతోంది. అంటే మీరు రామా అన్నా కానీ తిట్టులాగా వినిపించే అవకాశం ఉంది కాబట్టి మీరు అసలు ఏమీ మాట్లాడకుండా సజావుగా నడిపించుకోండి. తర్వాత ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించినట్లయితే మంచిది. లేదు అంటే కనుక దీని పర్యవసానం మీరు ఉత్తర అనుభవించవలసి వస్తుంది. కాబట్టి స్త్రీలు, ప్రత్యేకించి స్త్రీలు మాత్రం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఒక అనుకూలమైన రంగులు ఆకుపచ్చ రంగు, బంగారు రంగు, ముదురు బంగారు రంగు అన్నమాట. ఈ రెండు రంగులు మీకు మంచి అనుకూలతను కలిగిస్తాయి. ప్రతికూలమైన రంగు నేరేడు, నలుపు, నీలము. ఈ 3 రంగులు కలిగిన వస్త్రాలను ఈ రోజు మీరు అస్సలు వాడకండి, ఏ పని మీద వెళ్ళినా సరే. అయితే మీరు చేయవలసిన పని విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, వినడం కానీ చెయ్యాలి. తరువాత
విష్ణువు సంబంధించిన ఆలయాలు, రాముడిది కానీ, కృష్ణుడిది కానీ, దత్తాత్రేయుడిది కానీ, ఏ విష్ణు స్వరూపం సంబంధించిన ఆలయాన్నైనా మీరు తప్పకుండా ఉదయం సందర్శించండి. ఉదయం ఎందుకు సందర్శించాలి అంటే, ఉదయం పూట చేసే పని మీకు ఆ రోజంతా కాపాడుతుంది కాబట్టి ఇవి మీకు చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి సంతాన కళత్ర మూలకంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆదాయము వృద్ధి అయ్యే అవకాశం కనపడుతోంది. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు మీకు తీరిపోతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కొత్త కార్యక్రమాలు మీరు అనుకున్న రీతిలో సాధించుకుంటారు, అంటే పూర్తి చేసేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టడం వల్ల మీకు సానుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. సన్నిహితులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. ఆర్థిక విషయాలలో గతంలో ఉన్న ఒడిదుడుకులు మీకు ఈ రోజుతో సమసిపోతాయి. వాణిజ్య వ్యాపారవేత్తలకు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఈరోజు చక్కగా ఊపిరి తీసుకునే అవకాశం కనబడుతోంది. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఉద్యోగస్తులు అనుకున్న విధులను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కొత్త నూతన ఉత్సాహం వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. క్రీడాకారులకు తమ ప్రతిభా పాటవాలను ఈ రోజు వారు ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది. వారి యొక్క అది చాటి చెప్పే అవకాశం ఈ రోజు ఉంది కాబట్టి మీరు అస్సలు ఈ రోజును వృధా చేసుకోకండి. విద్యార్థులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. మీకు అనుకూలించే రంగులు నీలము, బంగారు రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగులు తెలుపు రంగు కాబట్టి ఈ రోజు తెలుపు రంగు వస్త్రాలను ధరించి మీరు ఎటువంటి కీలకమైన పనికి వెళ్ళొద్దు అని చెప్పే సూచన. దీనితో పాటుగా దక్షిణామూర్తి స్తోత్రం విద్యార్థులకు, మిగతా వారికి హయగ్రీవ స్తోత్రము, శివా స్తోత్రాన్ని కనుక పఠించి శివాలయానికి కనుక ఉదయమే వెళ్ళగలిగినట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము, తద్వారా శుభ ఫలితాలను కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కొత్త ప్రయత్నాలు ఏమైనా చేపట్టాలి అని అనుకుంటే కనుక అవి ముందుకి అస్సలు వెళ్ళవు కాబట్టి మీరు ఆ ప్రయత్నాలేమి ఈ రోజు చేయకండి. కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి, చిత్ర పరిశ్రమ వారికి, క్రీడా రంగం వారికి కూడా చాలా చక్కని అనువైన కాలము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కళత్ర సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యము, ధన వృద్ధి, భోజన సౌఖ్యం కూడా ఈ రాశి వారికి ఈ రోజు చక్కగా ఉంది. విడిపోయిన వారు ఎవరైనా, అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తిరిగి కలుసుకునే అవకాశము ఈ రోజు కనపడుతోంది. చెడు వ్యవహారాలకు, చెడ్డ మాటలకు ఈ రోజు మీరు చాలా దూరంగా ఉంటేనే మంచిదిగా చెప్పదగిన సూచన. విద్య కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవకాశం కనపడుతోంది. దీనితో పాటుగా ఆర్థిక లావాదేవీలు ఏవైనా మీరు ఈరోజు చేయాలంటే కనుక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఆర్థిక సంబంధమైన ఏ వ్యవహారమో మీరు చేయకండి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. తద్వారా ధన వ్యయము, ఆరోగ్య భంగం కూడా కలిగే అవకాశం ఉంది. అనారోగ్యంతో కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రముఖులతో పరిచయాలకు మీరు ప్రయత్నాలు చేస్తారు. అది సఫలమవుతాయా, విఫలమవుతాయా అనే ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఒకంత నిరాశ కలిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు విధుల్లో గందరగోళ సూచన, అంటే మీరు ఏ పని చేయాలి, ఏ పని చేయొద్దు అనే గందరగోళం మీకు కనబడుతోంది కాబట్టి మీరు స్టడీ మైండ్తో ఉండి జాగ్రత్తగా యోచన చేసుకోండి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు చిక్కులను ఎదుర్కొంటారు. ఇది మీకు పరీక్షా సమయంగా గోచరిస్తోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. చిత్ర పరిశ్రమ వారికి వివాదాల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మహిళలకు మానసిక అశాంతి కలుగుతుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ఏ రంగంలో ఉన్న మహిళలకైనా చెందుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. మీకు అనుకూలమైన రంగులు గోధుమ రంగు, లేత గులాబీ రంగు, లేత ఎరుపు రంగు. ఈ 3 రంగులు మీకు అనుకూలతనిస్తాయి. ప్రతికూలమైన రంగు తెలుపు రంగు కాబట్టి మీరు ఏ కీలకమైన పని మీద వెళ్ళాలన్నా తెలుపు రంగు వస్త్రాలను ధరించి మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి. దీనితో పాటుగా మీరు ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించినట్టయితే కనుక చక్కని ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.